మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా ప్రవీణ రాస్తున్నారు. మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి మరింత విశేషమని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. మంగళవారంతో వచ్చేటటువంటి ఈ గణపతి వ్రతానికి కృష్ణాంగారక చతుర్థి వ్రతం అని పేరు. కృష్ణపక్షం అంటే బహుళం, మంగళవారం అంటే ఇది అంగారక వారం, కుజవారం, గణపతి అంటే వినాయకుడు. ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్పారు? మంగళవారానికి గణపతికి సంబంధం ఏమిటి అంటే, మంగళుడు శుభకరుడు, మంగళవారం జయప్రదమైనటువంటి వారం. ఈ కుజుడు రక్తానికి బొమ్మికలకు ప్రతీక. వినాయకుడు ముందుగా జన్మించి త్రిశూలం ధాటికి తల పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఏనుగు తలను అతికించుకొని పునర్జీవితుడయ్యాడు, మళ్ళీ పొట్ట పగిలేలాగా తిన్నాడు, చంద్రుడు చూచి నవ్వాడు, పొట్ట పగిలింది, కింద పడ్డాడు, చచ్చిపోయాడు, మళ్ళీ పార్వతీదేవి అనుగ్రహంతో మళ్ళీ పుట్టాడు. అంటే దైవానుగ్రహం ఉంటే మంగళవారం నాడు ఎలా మనం విజయాలు పొందగలుగుతామో అలా వినాయకుడిని మంగళవారం నాడు పూజ చేస్తే ఎంత ఆపద వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ బ్రతికి జీవితంలో కూడా నిలబడగలుగుతాము అనేటటువంటి పోలికలతో ఇటువంటి రెండే వ్రతాలు ఉంటాయి. కృష్ణాంగారక చతుర్దశి శివారాధన, కృష్ణాంగారక చతుర్థి గణపతి ఆరాధన. ఇలా 16 నెలల పాటు మనం చేసేటటువంటి సంకష్టహర చతుర్థి వ్రతం ఏదైనా ఒక మాసంలో ఇలా బహుళపక్షంలో వచ్చేది మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషప్రదం అని సంప్రదాయం ఇందు నిమిత్తమే సూచించింది. సంకష్టహర గణపతి వ్రతాన్ని పాటించేటటువంటి వాళ్ళంతా కూడా ఉదయమే లేచి ఈరోజు గణపతి వ్రతం అని సంకల్పం చేసుకుని శిరస్సుతో స్నానం చెయ్యాలి, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వరకు చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసంగా ఉండాలి, మళ్ళీ స్నానం చేసి ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో 8 రంగులతో ముగ్గు వేసి ఆ పిమ్మట లేదా ఒకే రంగుతో అష్టకోణం ముగ్గు అంటారు, పద్మాకారంలో ముగ్గు వేసి దాని మీద ఎరుపు రంగు వస్త్రం పరచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద గోధుమల మీద రాగి లేక వెండి, ఇత్తడి, రాగి శ్రేష్టం రాగి చెంబు పెట్టాలి, అందులో నీళ్లు పొయ్యాలి, దాంట్లో పంచపల్లవాలు ఆకులు వేయాలి, మామిడి, మేడి, జువ్వి ఈ 5 వేయాలి, దాని మీద వెదురు బుట్టతో చేసిన బుట్ట పెట్టాలి. ఆ వెదురు బుట్టలో పసుపు ముద్దతో కానీ చెక్కతో కానీ లేక ఇతర రాజలోహాలతో చేసినది కానీ అయిన ప్రతిమ రూపంలో గణపతిని ఆవాహన చేయాలి. ఆ పిమ్మట ఈ వేదికకు 8 దిక్కులో కూడా శక్తయే నమః, నిధనపతయే నమః అనే రూపాలతో 8 గణపతుల రూపాలు ఉంటాయి. ఈ 8ంటిని ఆవాహన చేయాలి. అష్ట దిగ్బంధనం అంటారు దీన్నే. ఆ పిమ్మట కలశంలో ఉండేటటువంటి నీటిలో ప్రాణశక్తిని ఆవాహనం చేసి ఆ పైన ఉన్న వెదురు బుట్టలో ఉన్న వినాయక ప్రతిమ, పసుపు ముద్ద లేక లోహంతో ఉన్నటువంటి ప్రతిమ, అందులో అసునీతే పునరస్మాసు చక్షు అన్న మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పిమ్మట హేరంబ మహామంత్రాన్ని జపం చెయ్యాలి. ఇంతే వ్రతం అంటే. హేరంబ మహామంత్రం అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ. మిగతా బీజాక్షరాలన్నీ అక్కడ గురుముహతగా తెలుసుకుందాం. ఈ పిమ్మట స్వామివారికి 10 నువ్వులు బెల్లము కలిపి కట్టి దంచినటువంటి ఉండలను నైవేద్యంగా పెట్టాలి. నువ్వుల ఉండలే నైవేద్యం. సంకష్టహర గణపతి వ్రతంలో నువ్వులు బెల్లం ఇవి పచ్చి నువ్వులే, వీటిని దంచి నైవేద్యంగా పెట్టాలి. మిగతా అంతా కూడా మన ఇష్టం అభేష్టం, అదంతా కూడా వేరే సంగతి. వీటిని మనకు ఎవరైతే వ్రతం మన చేత ఆచరింపజేశారో ఆ బ్రాహ్మణోత్తమునకు ఇందులో 5 ఉండలను మనం వాయనంగా ఇవ్వాలి. మనమే ఆచరిస్తే వాటిని మనమే ఆహారంగా స్వీకరించాలి. మిగతా 5ంటిని అందరితో పంచుకోవాలి. వ్రతంలో చివరి భాగం చాలా ముఖ్యమైనది. అదేమిటి అంటే చంద్రోదయం అయ్యేంత వరకు వేచి ఉండి చంద్రుడిని చూస్తూ బయటికి వెళ్ళి నమస్తే రోహిణీకాంత నిశారూప నిశాకర అని చెబుతూ చేతులు అక్షంతలు వేసుకొని 3 సార్లు చంద్రార్ఘ్యం, చంద్రునికి ప్రీతికరంగా నీళ్లు విడిచిపెట్టాలి.
ఆపో వై సర్వ దేవతా అప్సు మే సోమో అబ్రవీత్. దేవతలంతా కూడా నీళ్ళల్లో ఉంటారమ్మాయి. ఈ మంగళవారం ప్రాణాలను హరించేటటువంటిది. ఈ మంగళవారమే విజయాన్ని ఇచ్చేది కనుక కృష్ణపక్షంలో మంగళవారం నాడు ఇలా గణపతిని ఆరాధన చేస్తే అందువల్ల చంచలమైన మన బుద్ధి మళ్ళీ కూర్చుంటుంది. శరీరంలో తల తొలగిపోవడం అంటే ఏమిటి? ఆలోచన విధానం తొలగిపోవడం. ఆలోచన లేదు తల లేనివాడవుతాడు. అవుతామా? మన ఇంట్లో కూడా బుద్ధి లేనివాడా అని ఇవ్వండి అర్థం ఏమిటి? వాడి బుద్ధి ఉంది, ఇప్పుడు పని చేయడం లేదు అని. మీ దగ్గర ఉంటే కాసింత ఇవ్వండి నేను తీసుకుంటాను అని ఎవడన్నా అంటే నవ్వుకుంటాం మనం. నిజం కూడా. బుద్ధి లేనివాడా తలలేనివాడా అలా కాకూడదు. మంగళవారం నాడు వినాయకుడిని పూజ చేస్తే తప్పకుండా మనం కూడా బుద్ధిగల వాళ్ళం అవుతాం.